పుస్తకం కలిపిన స్నేహం. ప్రశాంతంగా ఉన్న ఆ పార్కులో ఉదయం వెలుతురు మెల్లగా నేలమీద జారుతోంది. ఒక బెంచి ముందున్న చిన్న టేబుల్పై ఒక పాత పుస్తకం. ఎవ్వరూ లేరు. గాలి తాకిడికి పేజీలు నెమ్మదిగా తిప్పుకుంటూ ఏదో చెప్పాలనుకున్నట్టు ఊపిరి పీలుస్తున్నాయి. అప్పుడే అక్కడికి ఓ అమ్మాయి వచ్చింది. చుట్టూ చూసింది. నిశ్శబ్దం. బెంచ్ మీద కూర్చుని పుస్తకాన్ని గమనించింది. పుస్తక కవర్ మీద చెయ్యి స్లైడ్ చేస్తూ టైటిల్ చదివింది. ఒక చిన్న నవ్వు. పేజీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. ప్రతి పేజీని జాగ్రత్తగా ఆలోచిస్తూ తిప్పుతోంది. అదే సమయంలో దూరం నుంచి ఓ అబ్బాయి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. ఆమె చేతులు, పేజీలు తిప్పుతున్న తీరు, అతని చూపు అక్కడే ఆగిపోయింది. అతన్ని గమనించిన అమ్మాయి నెమ్మదిగా తల తిప్పి చూసింది. ఏంటి అన్నట్టుగా చేయితో అడిగింది. అబ్బాయి మాట్లాడలేదు. పుస్తకం వైపు చూపించి అది నాది అన్నట్టుగా సిగ్నల్ చేశాడు. ఆమె కొంచెం కంగారుగా పుస్తకాన్ని మూసి ఇవ్వబోతూ ముందుకు చాపింది. అతను చిరునవ్వుతో తల ఊపి, పర్లేదు, చదవండి. ఆ క్షణం నుంచి మాటలు మొదలయ్యాయి. పుస్తకం గురించి, పార్కు గురించి, జీవితం గురించి. ఆ రోజు అక్కడ మొదలైంది ప్రేమ కాదు, అదొక నిజమైన స్నేహం. పేజీ తిప్పినట్టు రోజులు గడుస్తూ వాళ్ల స్నేహం కూడా మెల్లగా ముందుకు సాగింది.